ఈ రంగనాథ స్వామి ఆలయం యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం. రాముడు రావణాసురుని చంపిన తర్వాత విభీషణుడితో కలిసి అయోధ్యకు వచ్చి అయోధ్యలోనే చాలా కాలం ఉంటాడు. కొంతకాలం తర్వాత రాముడు విభీషణుని పిలిచి, విభీషణ, నువ్వు ఇంకా లంకకు వెళ్లాల్సిన సమయం వచ్చింది, నీ రాజ్యానికి రాజు లేడు, నీ ప్రజల యొక్క మంచి చెడు చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది అని చెప్తాడు. విభీషణుడికి మాత్రం రాముడిని వదిలి లంకకు వెళ్ళాలని కొంచెం కూడా ఇష్టం లేదు. రామ, నాకంటూ నా రాజ్యంలో మిగిలింది ఏమీ లేదు, జీవితం మొత్తం నీకు సేవ చేసుకుని ఉండిపోతా అని చెప్తాడు. అప్పుడు రాముడు వంశపరిపార్యంగా వస్తున్న రంగనాథ స్వామి యొక్క విగ్రహాన్ని విభీషణుడికి ఇచ్చి, నువ్వు లంక తీసుకెళ్లి పూజించుకో, విష్ణుమూర్తిని పూజించితే నన్ను పూజించినట్టే అని చెప్తాడు. విభీషణుడు ఆ విగ్రహాన్ని ఒక విమానంలో పెట్టి లంకకి తీసుకెళ్తుండగా సూర్యాస్తమయ సమయంలో సంధ్యావందనం చేయవలసి వస్తుంది. సంధ్యావందనం చేసే సమయంలో ఆ విగ్రహాన్ని కావేరి నడి ఒడ్డున కింద పెట్టేస్తాడు. సంధ్యావందనం తర్వాత విభీషణుడు ఆ విగ్రహాన్ని మళ్ళీ లంకకి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ విగ్రహం కొంచెం కూడా కదపలేడు. రంగనాథ స్వామి ప్రత్యక్షమయ్యి, నీవు ఇంకా ఈ విగ్రహాన్ని లంకకి తీసుకెళ్లలేవు, ఈ విగ్రహాన్ని ఇక్కడే వదిలేయాలి, ఇక్కడే ఒక గుడిని నిర్మించాలని చెప్తారు. అప్పటి నుండి ఆ విగ్రహం ఉన్న ప్లేసే ఈ రంగనాథ స్వామి ఆలయం. దీనికి ఇంకో స్టోరీ కూడా చెప్తుంటారు. దేవతలందరూ కలిసి వినాయకుని యొక్క సహాయం అడగగా వినాయకుడు వచ్చి గోవులు కాపరిగా విభీషణుడికి సహాయం చేసి ఆ విగ్రహాన్ని కింద పెట్టేస్తాడని ఒక స్టోరీ ఉంటుంది. రంగనాథ స్వామి యొక్క విగ్రహం మొదట విష్ణుమూర్తి బ్రహ్మకిస్తాడు. బ్రహ్మ నుంచి ఇక్ష్వాకు మహారాజుకి వెళ్తుంది. ఇక్ష్వాకు మహారాజు వంశానికి చెందిన రాముడు విభీషణుడికి ఇస్తాడు. విభీషణుడు కావేరి నడి ఒడ్డున పెట్టేస్తాడు.